కొన్ని అంటే కొన్ని రోజులుగా తెలంగాణలో పుట్టినప్పటి నుంచి ఈ తెలంగాణలో పెరిగిన దగ్గర నుంచి మనల్ని పరిపాలించిన వాళ్ళందరూ కూడా కొంచెం తెలివికల్లోళ్ళు, చదువుకున్న వాళ్ళు, మెదడున్న వాళ్ళు, పొర్రున్న వాళ్ళు, సామాజిక పరిస్థితుల మీద అధ్యయనం ఉన్నోళ్ళే అని అనుకున్నాం. కానీ ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా, ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు, 5 జిల్లాల్లో ఒక మండలానికి ఒక పని కోసం 5 జిల్లాలకు తిరిగేటువంటి వ్యవస్థను భారతదేశంలో ఎక్కడ చూసి ఉండరు, మన తెలంగాణలో తప్పితే. ఇంతకుముందు యాదవ్ గారు మాట్లాడుతుంటే నేను బాగా తీవ్రంగా విన్నా. వారు మరి మంచి కోరుకుంటారా, తెలంగాణ ప్రజల చెడు కోరుకుంటారా అర్థం కావట్లేదు. ఒక చిన్న రేషన్ కార్డు అప్లై చేయాలంటే జిల్లాకు 5 జిల్లాలకు తిరగాల్సినటువంటి పరిస్థితిని వాళ్ళ క్రియేట్ చేశారు. ఒక శాస్త్రీయత లేదు, ఒక ఒక రేషన్ కార్డు మండలానికి సంబంధించిన ఆయన ఇష్టం వచ్చినట్టు ఆ తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలను ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క కొడుకు కోసం సిరిసిల్ల జిల్లా, అల్లుని కోసం ఆయన కోసం ఒక జిల్లా, ఈయనకు ఎవడన్నా వనపర్తి ఒక్క నియోజకవర్గానికి ఒక జిల్లా ఉంటుందండి. ఏ మండలమైనా ఏ జిల్లా పరిధిలోనైతుందో ఆ జిల్లా వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, క్లారిటీ లేదు, కన్ఫర్మిటీ లేదు, ఎడ్యుకేషన్ లేదు, అనాలిసిస్ లేదు. ఊరికేనే రియల్ ఎస్టేట్ లో సంపాదించుకున్న మీకు అవగాహన ఉంటే చెప్పండి. ఒక మండలంలో బీజేపీ బ్యాచ్ నీకో శాస్త్రీయత లేదు, ఒక ఆలోచన లేదు. నేను సింపుల్ గా చెప్తా. 17 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి తెలంగాణలో. 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 17 పార్లమెంటరీ నియోజకవర్గాలుగా జిల్లాలుగా చేసుకుంటే 17 జిల్లాలు అయితే 17 జిల్లాలకు సంబంధించి 17 మంది కలెక్టర్లు, ఎస్పీలు ఉంటే అద్భుతంగా పరిపాలన చేయగలుగుతాము. దీన్ని ఇంత కన్ఫ్యూజ్ గా చేసి ఏం సాధించిండ్రు అనేది చెప్పడానికి వీళ్ళ దగ్గర అవకాశం లేదు, వాళ్ళకి ఒక ఆలోచన లేదు, దానికి సమాధానం లేదు. ఇప్పుడు దీన్ని పునర్విభజన చేసుకొని మళ్ళీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి 17 జిల్లాలుగానో ఇంకెన్ని జిల్లాలుగానో చేసి పరిపాలనా సౌలభ్యం కోసం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు సుమాలోచన చేసిండ్రు. మంచి ఆలోచన, మంచి టైంలో చేసిండ్రు. ఇది చేయకపోతే చాలా కష్టము. ఇప్పుడు ఎందుకంటే ఏం పరిపాలన చేయాలనో ఒక అర్థమైతలేదు. ఇప్పుడు మా భువనగిరి పార్లమెంటుకి సంబంధించి మా ఎంపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, చామల కిరణ్ రెడ్డి గారు, వారు ఒక్క విషయాన్ని చెప్పడానికి 5 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో మాట్లాడాలి. 5 అందుబాటులో లేకపోతే ఆ పని ప్రోగ్రామ్ పోస్ట్ పోను. 5 దగ్గరలో తిరగాలి, ఫోన్లో కాకపోతే ఫిజికల్ గా పోవాలి. ఆయన ఒక్క పార్లమెంటుకి ఎంపీ 5 జిల్లాలు తిరుగుడు అంటే ఏమన్నా అసలు సెన్స్ ఉందా దీంట్లో? ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లాని చేస్తారండి. అసలు మీరు పాత చదువు చదివినరా, కొత్త చదువు చదివినరా, భారతదేశం చదువు చదివినరా, లేకపోతే అమెరికా చదువు చదివినరా, లేకపోతే ఇంకా పాకిస్తాన్ అటువంటి దేశాలలో చదువుకున్నారా? అర్థం కాలేదు మాకైతే. మొత్తం చీకట్లోకి, అంధకారంలోనికి నెట్టినరు తెలంగాణ. ఇంతకుముందు ఏమన్నా అంటే 2000 ఇస్తా, 4000 ఇస్తాడు, 2000 ఇస్తలేడు, రైతు బంధు ఇస్తలేడు, ఏమైనా పైసలు ఇస్తలేడు అనేది తప్పితే, పైసలు ఇస్తలేడు అంటే ఎందుకు ఇస్తలేమండి? పైసలు ఉంటే ఏమా? 22,000 కోట్ల రూపాయలు ఒకటేసారి రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? రాగానే 67,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? అయినంత వరకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? పరిపాలనకు సంబంధించిన అన్ని చేస్తున్నాం. నిధులకు సంబంధించిన విషయాలు మీరేదైతే టీవీలలో ఎక్కి ఊరికేనే రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టాలి అనుకుంటే పరిపాలనలో ఉన్నటువంటి నిధుల కొరత వల్ల, ఆ నిధుల కొరత కూడా మీరు చేసినటువంటి కాళేశ్వరం అప్పు, కమిషన్ కాకతీయ అప్పు, జేబులో పైసలు వేసుకునే అప్పుల వల్ల జరిగింది తప్పితే తెలంగాణకు పట్టిన దరిద్రం బీఆర్ఎస్ పార్టీ తప్పితే ఈ తెలంగాణ కనుక మేమే మొదటి నుంచి పరిపాలించుకుంటే ఇవాళ వరల్డ్లోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండేది. దరిద్రం ఏంటంటే తెలంగాణ తెచ్చిండు కదా పెద్ద మనిషి అని పాపం ప్రజలు ఓటేస్తే మొత్తం అప్పులు నిండా చేసిండు బాపు.
బాబు అప్పులు చేసే వరకు ఇప్పుడు కొడుకు కట్టాల్సి వస్తుంది. కొడుకు మా రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఈ అప్పులన్నీ కట్టుకుంటా మళ్ళా తెలంగాణను గట్టెక్కించి ప్రజలకు కావాల్సినటువంటి